నమామి పిల్లలకి అర్థమయ్యే రీతిలో వారి స్థాయికి తగినట్టుగా టీచింగ్ మెథడ్స్ మేము ఇక్కడ యూస్ చేస్తూ ఉన్నాం సార్. మనం చిన్నతనం నుంచి సంస్కృత శిక్షణ అభ్యాసాన్ని చేయడం ద్వారా వాళ్ళు ఎక్కువగా జ్ఞాన సముపార్జన చేయడానికి సంస్కృతం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి రైమ్స్ చెప్పించడం, నెంబర్స్ చెప్పేటప్పుడు చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించి వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా చేయడము, ఈ విధంగా ఎన్నో మెథడ్స్ని యూస్ చేసి అతి కష్టమైనటువంటి విషయాన్ని కూడా చాలా సులభతరంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధించడం జరుగుతుంది. 7th క్లాస్ వాళ్ళతో పోల్చుకుంటే నర్సరీ పిల్లల్లో వాళ్ళ తెలివిని ఎక్కువగా మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళు ఎంత కష్టమైనటువంటి విషయమైనా సరే వాళ్ళు గ్రహించేటువంటి పద్ధతి, వాళ్ళు నేర్చుకునేటువంటి విధానంలో చాలా మార్పును మనం గమనించవచ్చు. సంస్కృతం అనేది మన సాంప్రదాయము, సంస్కృతం అనేది మన భారతీయత. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చతురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః.